హాయ్, ఈ వాహిని డైలీ ద్వారా రాజకీయ ఆర్థిక సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు నిజాలను మీ ముందుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. మీరు ఎవరైనా విపరీతమైన అభిమానులు ఉండి మీరు తిట్టాలనుకుంటే అది కరెక్ట్ కాదు. పూర్తిగా పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం కలిగించిన పథకాలు ఇవేనా? ఈ పథకాలు చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారు నేను సిద్ధం అంటున్నారా? వైఎస్ఆర్సీపీకి ఓట్లు గుప్పించే, ఓట్లు పడేలా చేసే, ఓట్లు కుమ్మరించే పథకాలు ఇవేనా? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అందరూ రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఎవరి పార్టీ అభిమానులు వాళ్ళ పార్టీ గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు. ఈసారి వచ్చేది మా పార్టీ అంటే మా పార్టీ అని కొంతమంది బెట్టింగ్ కూడా రెడీ అవుతున్నారు. ఇంకా కొంతమంది రాకపోతే గుండు కొట్టించుకుంటా అని తనకు తాను స్వయంగా పనిష్మెంట్ తీసుకు కూడా రెడీగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకున్నారు? ఆ వైఎస్ఆర్సీపీకి నమ్మకాన్ని కలిగిస్తున్న ఒక 3 పథకాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి, గ్రామ సచివాలయ వ్యవస్థ. అంటే ఎందుకు అది కాన్ఫిడెంట్గా ఎలా వస్తుందంటే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డేటా వాళ్ళు తీసుకోగలిగారు. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ ఓటర్ ఎటువైపు మొగ్గు చూడడానికి అవకాశం ఉంది, ఈ డేటా మొత్తం వైఎస్ఆర్సీపీ దగ్గర చాలా పదిలంగా ఉంది. ఆయన ప్రవేశపెట్టిన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థతో 50 ఇండ్లకి ఒక కార్యకర్తని, 50 ఇండ్లకి ఒక సచివాలయ మెంబర్ పెట్టారు కదా, వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళ డేటా ఉంది. ఆ ఎనాలిసిస్ తీసుకున్నారు. ఇది మొదటి కాన్ఫిడెంట్ ఇచ్చేది. రెండవది, పెన్షన్ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంచెం ఫ్రీ అయింది. ఆ తర్వాత జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఇంటింటికి వెళ్ళి మొదటి తారీఖున సూర్యోదయం టైంలోనే మా అమ్మ లేవండి అని నిద్రలేపి దిండి కింద క్యాష్ డబ్బులు బ్యాంక్ వెళ్ళడం, సంతకాలు పెట్టుకోవడం, ఆ ప్రాసెస్, అప్లికేషన్, పండుటాకు లాంటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి గంటల తరబడి ఎదురు చూసి వాళ్ళు మళ్ళీ ఏమన్నా దాని నుంచి కొంత లంచం ఒక 10 రూపాయలు 50 రూపాయలు అడిగితే అటువంటి వ్యవస్థ లేకుండా చాలా స్పష్టంగా ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం అనేది వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ పథకానికి అర్హులైన వాళ్ళు, డబ్బులు తీసుకుంటున్న వాళ్ళు ఎక్కువ శాతం పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారనేది వాస్తవం. అది మరో నమ్మకం. మూడవది, కొన్ని పథకాల్లో 0%, ఆఫ్కోర్స్ అన్ని పథకాల్లో కూడా కరప్షన్ 0 చేయగలిగారు. అంటే నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదండి, గుర్తుపెట్టుకోండి. అతను ఎలాంటి వాడు కదా, పథకాలు చూసినట్టే అమ్మఒడి కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఏ పథకాలు అయితే ఉన్నాయో మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎటువంటి చాయిస్ తీసుకొని తినేసే అవకాశం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేయడానికి వాళ్ళు ఒక ప్రాతిపదిక పెట్టి కొన్ని చోట్ల ఎమ్మెల్యే ఎంపీలు పెట్టినా ఏ మెలిక పెట్టినా ఆగకుండా వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి అంటే నేను ఇస్తున్నది మీకోసమే, ఆ డబ్బులు డైరెక్ట్గా ఎవరైతే వినియోగదారుడు దాన్ని ఉపయోగించుకుని ఎండ్ యూజర్ అంటున్నారు వాళ్ళకి పంపించగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు పార్టీ తరపున నిలబడతారు అనేది మూడోది. మరో 4వ అంశం ఏంటంటే నాడు నేడు. పాఠశాలల్ని అద్భుతంగా మార్పు చేస్తున్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు చేస్తున్నారు. అలాగే టీచర్స్ని వెంటబడి పనిచేసేలా చేస్తున్నారు. ఉంటే ఈ ప్రభుత్వానికి ఓట్లు ఎవరైతే వేస్తారో ఓట్లు వేసే వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. కాబట్టి నాకు మళ్ళా ఓటు వేస్తారు, నేను సిద్ధం 175/170 అని వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తుంది. ఈ పథకాల మీద నమ్మకంతోనే వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నారు. అయితే ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అలాగే టీడీపీకి జనసేనకి ఉన్న బలాలు ఏంటి? వాళ్ళు ఏ ధైర్యం తెల్లబోతున్నారు? ఎవరు గెలవబోతున్నారు? ఇవన్నీ మన వీడియోలో డిస్కస్ చేద్దాం. మే 13 ఎలక్షన్, జూన్ నెలలో రిజల్ట్. అప్పటి వరకు ఉత్కంఠతో ఎదురు చూడటం. ఇంకా మీకు తెలిసిన అంశాలు ఉంటే మీరు కామెంట్స్ పెట్టవచ్చు. వల్గర్ కామెంట్స్ కాదు. మీరు పెట్టే కామెంట్ మమ్మల్ని ఆలోచించేలా చేసి ఉండాలి తప్పితే విరక్తి పుట్టేలా ఉండకూడదు. చూస్తూనే ఉండండి వాహిని డైలీ. రాజకీయ, ఆర్థిక, క్రీడలకు సంబంధించిన ప్రతి అంశాన్ని మేము ఇవ్వబోతున్నాం.